గూగుల్ క్లౌడ్ అని సెర్చ్ చేయండి. తర్వాత ఇక్కడ $300 ఫ్రీ క్రెడిట్స్ క్లిక్ చేయండి. సో గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ అగ్రీ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ ఇక్కడ మీ బిల్లింగ్ మీ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ యాడ్ చేయండి. ఇలా ఏముండదు, జస్ట్ మీ నేము, మీ అడ్రస్ అవి ఇవి చిన్న చిన్నవి ఉంటాయి. అండ్ ఇక్కడ కింద పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ అంటే యూపీఐ పేమెంటా లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంటా. సో నేను యూపీఐ ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసిన. సెలెక్ట్ చేసి స్టార్ట్ ఫ్రీ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు క్యూఆర్ వస్తుంది, పేమెంట్ చేసేయండి. మీకు ₹1 ₹2 కట్ అవుతాయి అంతే. సో అయిపోయిన తర్వాత మీకు వెరిఫికేషన్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ₹25,000 మీకు ఆటోమేటిక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి, క్లౌడ్ అకౌంట్లోకి. అయితే నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసిన, వేరే అకౌంట్లో ఉన్నది. సో అది నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ క్లెయిమ్ అయినాయి. ఆల్రెడీ నేను 7,000 వరకు యూజ్ చేసుకున్నా, ఇంకా 19,000 ఉన్నాయి. సో అయితే మీకు ఇక్కడ డైరెక్ట్ హోమ్లోనే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఇనీషియల్గా మీరు ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మీకు ఇక్కడ ఏదైనా మీరు డైరెక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ ఒకటి మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని వస్తుంది మీకు ఇక్కడ, అది క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఇంకా ఏదైనా సరే వెబ్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు జెమ్నీని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటున్నారు. జెమ్నీ ఏపీఐ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసిన. ఎనేబుల్ అని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ క్రెడెన్షియల్స్ పోయి ఇక్కడ ఏపీఐ సర్వీసెస్ క్రెడెన్షియల్స్ పోయి క్రియేట్ ఏపీఐకి అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఏపీఐకి క్రియేట్ అవుతుంది. మీరు దాన్ని డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ క్రెడెన్షియల్స్ క్లిక్ చేసుకొని మీరు ఏపీఐకి డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.